ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు. అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కడి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకొని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం.